మీ అందరికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి గారు తెలుసు కదా. అయితే మరి అనుష్క అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వివాహం గురించే. ఎందుకంటే తనకి 40 years వచ్చినా సరే ఇప్పటికి కూడా తన పెళ్లి చేసుకోలేదు. అయితే మరి దీని గురించి చాలా ఇంటర్వ్యూల్లో చాలామంది కూడా అడిగారు అనమాట, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా, అసలు పెళ్లి చేసుకుంటారా లేదా అని చెప్పేసి. అయితే మరి రీసెంట్గా ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ అదే ఎదురైంది అనమాట ఒక ఇంటర్వ్యూలో. మరి పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంది, చేసుకుంటారా లేదా అంటే, మరి పెళ్ళి అన్నా కానీ లేదంటే పిల్లలు అన్నా కానీ ఇవంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే మరి పెళ్లి చేసుకోవాలంటే సరైన పార్ట్నర్ దొరకాలి కదా. సో మరి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మరి నాకు ఇష్టమైన వాళ్ళు దొరికితే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుని తీరుతాను అని చెప్పేసి సో తనైతే మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి బాహుబలి ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుంచే మరి వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లి గురించి మాట్లాడుతున్నారంట. అయితే మరి దాని గురించి కూడా తను చెప్పారు. సో మా పేరెంట్స్కి కూడా ఇదే చెప్పాను, నచ్చిన వ్యక్తి దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోను, నచ్చిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను. సో దీంట్లో ఎవరు ఏదనుకున్నా సరే నాకు ప్రాబ్లం లేదని చెప్పేసి అనుష్క గారు అయితే మాట్లాడారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, మరి నేను పెళ్లి చేసుకుంటాను కానీ మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని అయితే ఎట్టి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇది కొంచెం వైరల్గా మారింది ఇప్పుడు.